హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే సెలక్షన్ స్టేట్మెంట్స్ అండ్ రిపిటేషన్ స్టేట్మెంట్స్. ఫస్ట్ మనం సెలక్షన్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏందంటే ఒక ఒక కండిషన్ బేస్ చేసుకొని మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేది యూస్ చేస్తాం. ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ యూస్డ్ ఫర్ సెలెక్టింగ్ అన్ ఆప్షన్ ఫ్రమ్ మల్టిపుల్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్ ఈస్ కాల్డ్ as సెలక్షన్ స్టేట్మెంట్స్. ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏంటంటే చూద్దాం. సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్సిఫ్ లాడర్ అండ్ స్విచ్. ఇప్పుడు వన్ బై వన్ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటూ వెళ్దాం మనం. ఫస్ట్ సింపుల్ ఇఫ్. ఈ సింపుల్ ఇఫ్ ఎప్పుడు యూస్ చేస్తారంటే ఓన్లీ మనకు కండిషన్ ఓన్లీ ట్రూ అని తెలిస్తే ఒక ట్రూ అని చెప్దామని అనుకుంటేనే సింపుల్ ఇఫ్ యూస్ చేస్తాం. ఓకే. ఇట్ క్యాన్ బి యూస్డ్ టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఓన్లీ వెన్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఓటేయాలనుకుంటున్నారు. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే ఓటేస్తే ఓటేసే పర్సన్ ఏజ్ ఎంటర్ చేయంగానే తను ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పాలి. ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పాలి. ఇన్ కేస్ తన ఏజ్ లెస్ దాన్ 17 ఉంటే ఏం రిప్లై ఇవ్వకూడదు. ఓన్లీ ట్రూ కండిషన్ ఒక్కటే తీసుకోవడానికి మనం సింపుల్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూడండి. సో, ఇక్కడ మనం హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. తర్వాత మెయిన్ ఫంక్షన్, మెయిన్ మెథడ్‌లో ఏజ్‌ని డిక్లేర్ చేసాం. తర్వాత యూజర్‌ని అడుగుతున్నాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏజ్. యూజర్ ఎంటర్ చేయాలంటే మనకి ఇన్‌పుట్ ఫంక్షన్ తెలుసు స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి యాంపర్సండ్ ఏజ్. సో, ఇప్పుడు ఇన్‌పుట్ అనేది మనం కీబోర్డ్ నుంచి ఇచ్చిన ఇన్‌పుట్ ఏజ్‌లో వెళ్లి అసైన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం అసైన్ చేసిన వాల్యూ గ్రేటర్ థాన్ 18 ఉంటే మనకి ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని ఉంటుంది. అదే లెస్ థాన్ 18 ఉంటే మనకి అసలు ఏం అవుట్‌పుట్ రాదు. ఇది ఓన్లీ ట్రూ కండిషన్‌లో యూజ్ చేస్తాం. అది సింపుల్ ఇఫ్ యొక్క యూసేజ్. ఓకే. ఇది ఫస్ట్ టైప్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేద్దామో చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి ట్రూ కండిషన్‌తో పాటు ఫాల్స్ కండిషన్‌ని కూడా అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేయడానికి ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాం. సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏజ్ గ్రేటర్ థాన్ 18 ఉంటే వాళ్ళు ఓటింగ్‌కి ఎలిజిబుల్ అని చెప్పాలి. లేదంటే ఫాల్స్ కండిషన్ అంటే లెస్ థాన్ 18 ఉంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పాలి. ఇలాంటి 2 కండిషన్స్ అంటే ఎయిదర్ ట్రూ, ఫాల్స్ 2 రిప్రజెంట్ చేయాలనుకుంటే మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సేమ్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్. ఆఫ్టర్ టేకింగ్ ఏజ్, ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ థాన్ 18 మనం ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్తాం. లేదంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్తాం. ఇది ఇఫ్ ఎల్స్ యొక్క స్టేట్మెంట్. ఓకే. సెలక్షన్ స్టేట్మెంట్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. ఈ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏందంటే ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఈస్ నోన్ యాజ్ నెస్టెడ్ ఇఫ్. ఒక ఇఫ్ లోపల ఒక ఇఫ్ సాటిస్ఫై చేసిన తర్వాత ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం అవుట్‌పుట్ ప్రింట్ చేయాలనుకుంటే అది నెస్టెడ్ ఇఫ్ కింద వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్యాంపస్‌లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయనుకోండి. జరుగుతున్నప్పుడు ఆ క్యాండిడేట్‌కి ఇంటర్వ్యూలో గ్రేటర్ థాన్ 50 రావాలి. అలాగే టెస్ట్‌లో కూడా గ్రేటర్ థాన్ 50 రావాలి. తను తను మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ రాయాలి ఇలాంటి కండిషన్‌కి. సో, ఎలా రాస్తున్నామంటే ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నాం. తర్వాత ఇంట్ మెయిన్. సో, తను టెస్ట్‌కి, ఇంటర్వ్యూకి 2 స్కోర్స్ ఎంటర్ చేయాలి కాబట్టి 2 డిక్లేర్ చేయాలి. టెస్ట్, ఇంటర్వ్యూ అని. ఇంటీజర్ డేటా టైప్‌లో ఇంటీజర్, టెస్ట్, ఇంటర్వ్యూ 2 డిక్లేర్ చేసాం. ఇప్పుడు యూజర్‌ని మనం అడగాలి. టెస్ట్ మార్క్స్ ఎంత? ఇంటర్వ్యూ మార్క్స్ అని. సో, ప్రింట్ఎఫ్ ఎంటర్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ వాల్యూస్. నౌ స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి, కామా యాంపర్సండ్ టెస్ట్ అండ్ యాంపర్సండ్ ఇంటర్వ్యూ. సో, ఇప్పుడు మనం కీబోర్డ్ నుంచి ఏ వాల్యూ అయితే టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి ఇస్తామో అది టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ వేరియబుల్స్‌లోకి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం రెండిట్లో క్రైటీరియా గ్రేటర్ థాన్ 50 రావాలి కాబట్టి ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామంటే ఇఫ్ టెస్ట్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50 మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ అంటే ఆ ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాస్తున్నాం. దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇంటర్వ్యూ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50 అప్పుడు ప్రింట్ఎఫ్ గాట్ సెలెక్టెడ్. ఇక్కడ మనం ఎల్స్ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. ఎల్స్ ప్రింట్ఎఫ్ నాట్ సెలెక్టెడ్. దట్స్ ఇట్. ఇలా నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఫ్ లాడర్. సో, ఎల్సిఫ్ లాడర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎలాంటి కేసెస్‌లో యూజ్ చేస్తామంటే మనకి మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంటే ఎల్సిఫ్ లాడర్ అనేది యూజ్ చేస్తాం. The first will be represented with if and next will be represented with else if.
లాస్ట్ స్టేట్మెంట్ మాత్రం ఎల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కోర్ వచ్చింది మనకి. ఆ స్కోర్ ఒక 1000 మార్క్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంది. 500కి ఏదైనా ఎగ్జామ్ పెట్టారనుకోండి మనకి. 500 వస్తే హై అని ఇవ్వాలి రేటింగ్. 200కి 500కి మధ్యలో వస్తే మీడియం అని ఇవ్వాలి. లెస్ దాన్ 200 ఇస్తే లో అని ఇవ్వాలి. ఇలాంటి కండిషన్స్‌లో మనం ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేస్తాం. ఇది ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఇఫ్ ఎల్స్‌కి ఎక్స్‌టెన్షన్ ఇది ఎల్సిఫ్ లాడర్. మోర్ దాన్ 2 కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ప్రాబ్లమాటిక్‌గా ఎలా సి లాంగ్వేజ్‌లో సాల్వ్ చేస్తామో చూడండి. ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. #include studio.h మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. తర్వాత ఇంట్ స్కోర్ మనం స్కోర్ తీసుకోవాలి కాబట్టి యూజర్ నుంచి ఈ స్కోర్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. తర్వాత యూజర్‌ని అడగాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ స్కోర్. తర్వాత స్కాన్ఎఫ్ %d యాంపర్సండ్ స్కోర్. ఇప్పుడు మనం కీబోర్డ్ నుంచి ఏ వాల్యూ ఇస్తే అది స్కోర్‌లోకెళ్ళి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం యాక్చువల్ కోడ్ రాయాలి. ఎలా ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేసి. స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 వస్తే హై ఇవ్వాలి కాబట్టి ఇఫ్ స్కోర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అయితే ప్రింట్ఎఫ్ హై. నెక్స్ట్ 3 కండిషన్స్ కాబట్టి సెకండ్ కండిషన్‌లో మనం ఎల్సిఫ్ లాడర్ అనేది ఎల్సిఫ్ యూజ్ చేయాలి. ఎల్సిఫ్ స్కోర్ గ్రేటర్ దాన్ 200 అండ్ స్కోర్ లెస్ దాన్ 500. ఇది ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇది లాజికల్ అండ్ ఇక్కడ యూజ్ చేసాం చూడండి. ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన లాజికల్ అండ్ ఇక్కడ యూజ్ చేసాం. బోత్ ద కండిషన్ ట్రూ అయితేనే మనం ఇది ఇవ్వాలి. ఓకే. ఎల్సిఫ్ ప్రింట్ఎఫ్ మీడియం, ఎల్స్ ప్రింట్ఎఫ్ లో. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఎల్సిఫ్ లాడర్. మోర్ దాన్ 2 కండిషన్స్ ఉంటే మనం ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేస్తాం. ఓన్లీ 2 కండిషన్స్ ఉంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఓకే. నౌ ద లాస్ట్ వన్ ఈస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఎల్సిఫ్ వీ కెన్ ఆల్సో యూజ్ స్విచ్ స్టేట్మెంట్. ఈ స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా మనం సేమ్ ప్రోగ్రామ్‌ని చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇది కూడా మోర్ దాన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు రాదర్ దాన్ యూజింగ్ ఎల్సిఫ్ లాడర్ ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ స్విచ్ స్టేట్మెంట్‌లో మనకి కేసెస్ ఉంటాయి. ఈచ్ కేసెస్ అనమాట. కేసెస్ ఉంటాయి. ఈచ్ కేస్ షుడ్ హ్యావ్ సమ్ బ్రేక్ అయిపోయి ఓన్లీ ఒక స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ స్విచ్ కండిషన్ ద లాస్ట్ కండిషన్ క్యాన్ బి డిఫాల్ట్. ఓకే. లాస్ట్‌లో మనం డిఫాల్ట్ ఇస్తాం. ఓకే. ఇక్కడ చదవండి. మోర్ దాన్ 2 కండిషన్స్ ఉంటే స్విచ్ యూజ్ చేస్తాం. ఇన్ స్విచ్ ఈచ్ కండిషన్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ కేస్. ఆల్రెడీ చెప్పినట్టు కేస్‌తో రిప్రజెంట్ చేస్తాం. వేర్ కేస్ ఇస్ ఏ కీవర్డ్. ఈచ్ కేస్ ఇన్ స్విచ్ షుడ్ బి టెర్మినేటింగ్ బై బ్రేక్ స్టేట్మెంట్. ప్రతి కేస్ స్టేట్మెంట్ కూడా బ్రేక్‌తో మనకి టెర్మినేట్ అవుతుంది. ఓకే. లాస్ట్ స్టేట్మెంట్ మాత్రం డిఫాల్ట్ ఉండాలి. తర్వాత బికాస్ యూసింగ్ స్విచ్ వి వాంట్ ఓన్లీ వన్ కండిషన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ని కేసెస్‌లో ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసింది. లాస్ట్ కండిషన్ డిఫాల్ట్‌తో ఎండ్ అవ్వాలి. బ్రేక్ అండ్ డిఫాల్ట్ ఆర్ ఆప్షనల్ స్టేట్మెంట్. ఓకే. ఈ బ్రేక్ డిఫాల్ట్ ఆప్షనల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది మనకి. కానీ ఒక కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది దీంట్లో. ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 అని ఇస్తే రెడ్ రావాలి, 2 అని ఇస్తే బ్లూ రావాలి, 3 అని ఇస్తే గ్రీన్ రావాలనే కోడ్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు స్విచ్‌లో యూజ్ చేసి ఎలా చేద్దామో చూడండి. #include studio.h హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసాం. హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసి మనం ఇవ్వాలి కాబట్టి ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా చాయిస్ అని. చాయిస్‌ని వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. తర్వాత యూజర్‌ని అడగాలి కాబట్టి ప్రింట్ఎఫ్ ఎంటర్ చాయిస్ వాల్యూ. చాయిస్‌ని డిస్‌ప్లే అవుతది. అప్పుడు మనం కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూ చాయిస్‌లో అసైన్ అవ్వాలి కాబట్టి స్కాన్ఎఫ్ %d, యాంపర్సండ్ చాయిస్. తర్వాత ఇప్పుడు మనం యాక్చువల్ కోడ్ రాయాలి స్విచ్ కేస్ యూజ్ చేసి. స్విచ్ చాయిస్ మనం ఇచ్చిన నెంబర్ ఇక్కడికెళ్తుంది. కేస్ 1 ఇన్ కేస్ మనం చాయిస్ 1 ఇస్తే రెడ్ వస్తుంది. బ్రేక్ అయిపోవాలి స్టేట్మెంట్. కేస్ 2 ఇస్తే ప్రింట్ఎఫ్ బ్లూ అయిపోయి బ్రేక్ అయిపోవాలి. కేస్ 3 ఇస్తే గ్రీన్ వస్తది. డిఫాల్ట్ ఇస్తే ఇన్‌వాలిడ్ చాయిస్ అని వస్తుంది. ఇలా మనం ప్రోగ్రామ్ రాస్తాం స్విచ్ కేస్ యూజ్ చేసి. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాయొచ్చు. లేదా స్విచ్ కేస్ యూజ్ చేసి రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇవి సెట్ అండ్ రూల్స్. ఈ కేసెస్ అనేవి డూప్లికేషన్ ఉండకూడదు. తర్వాత ఫ్లోటింగ్ వాల్యూస్ ఉండకూడదు ఇక్కడ కేసెస్‌కి. తర్వాత ఇవి ఎక్స్‌ప్రెషన్స్‌ని అలో చేస్తాయి. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్ నేమ్స్‌ని ఇక్కడ మనం ఇవ్వకూడదు. ఓకే. డైరెక్ట్‌గా. నెక్స్ట్ ఇక్కడితో సెలక్షన్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి.
సెలక్షన్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ స్విచ్. ఇక్కడితో మనం అన్ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ రిపిటేషన్ స్టేట్మెంట్స్. ఈ రిపిటేషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా కంటిన్యూగా లూప్‌లో రన్ చేయాలనుకుంటే ఈ రిపిటేషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. రిపీటెడ్‌గా ప్రోగ్రామ్ రన్ అవ్వాలనుకుంటే ఒక పర్టిక్యులర్ లైన్ ఆఫ్ కోడ్స్ రిపీటెడ్‌గా రన్ అవ్వాలనుకుంటే ఈ రిపిటేషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్ఫార్మింగ్ రిపిటేషన్స్ ఆర్ నోన్ యాస్ రిపిటేషన్ స్టేట్మెంట్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఉంటాయి దీంట్లో. అవేంటి అంటే ఫర్, వైల్, డూ వైల్. ఓకే. దీంట్లో ఫర్ అండ్ వైల్ వచ్చేసరికి ప్రీ టెస్ట్ కౌంటర్ లూపు. డూ వైల్ వచ్చేసరికి పోస్ట్ టెస్ట్ కౌంటర్ లూప్. దీన్ని బ్రీఫ్‌గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫర్ లూప్. ఫర్ లూప్ ఎలా ఏంటంటే ఇది ఒక ప్రీ టెస్ట్ కౌంటర్ లూప్ యాజ్ సెడ్. ఇది ఏం చేస్తదంటే ఫస్ట్ కండిషన్‌ని చెక్ చేస్తది ప్రీ టెస్ట్ కౌంటర్ లూప్ అంటే. తర్వాత లూప్‌ని రన్ చేస్తుంది. దీని సింటాక్స్ వచ్చేసరికి ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఫర్ ఇనిషియలైజేషన్ అంటే ఒక ఎక్కడి నుంచి లూప్ స్టార్ట్ అవ్వాలో ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత కండిషన్. లూప్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనే కండిషన్ ఇక్కడ రాయాలి. తర్వాత ఇంక్రీజ్ అవ్వాలా, డిక్రిమెంట్ అవ్వాలని ఇక్కడ రాయాలి. తర్వాత మనం రాయాల్సిన కోడ్ ఇక్కడ రాస్తాం బ్రేసెస్. అప్పుడది ఈ కండిషన్స్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ బట్టి ఈ లూప్ రన్ అయ్యి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం ప్రోగ్రామ్ యూజ్ చేసి. సో, బేసిక్‌గా అయితే మనం ఇంక్లూడ్ ఇంట్ మెయిన్ తర్వాత మన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి 1, 2, 3 ఇట్లా ఇవ్వచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఎలా ఇస్తున్నామంటే మనం ఈ ఫర్ లూప్ రన్ చేసి చేస్తున్నాం. సో, ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్. ఇప్పుడు ఇంట్ ఐ అంటే ఒక ఐ అనేది ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసిన తర్వాత ఫర్ ఇనిషియలైజేషన్ కాబట్టి మనం 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. నెక్స్ట్ కండిషన్. కండిషన్ 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి i లెస్ థాన్ 11 అన్నా రాయొచ్చు లేదా i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నా రాయొచ్చు. సో, ఇక్కడ మనం i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 రాసాం. 10 రాసిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ i ప్లస్ ప్లస్. ఎందుకంటే మనం 1 నుంచి 10 కాబట్టి 1 తర్వాత 2 రావాలి కాబట్టి ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ వాల్యూ వస్తున్నాం. సో, ఇప్పుడు రాసిన తర్వాత ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి కామా ఐ. ఇప్పుడు మనకి 1-10 నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే. అవుట్‌పుట్‌గా. ఇప్పుడు ఎలా రన్ అవుతుందంటే ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 లెస్ థాన్ 10 చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత మనకి ప్రింట్ అవుతుంది 1. 1 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడికి ప్లస్ ప్లస్ i ప్లస్ ప్లస్ అంటే 2 అవుతది i. 2 లెస్ థాన్ 10 చూస్తది. లెస్ థాన్ 10 కాబట్టి 2 ప్రింట్ అవుతది. తర్వాత 3 అవుతది. 3 అయిన తర్వాత 3 లెస్ థాన్ 10 చూస్తది. 4 ప్రింట్ అవుతది. అలా 10 వరకు ప్రింట్ అయిన తర్వాత కండిషన్ ఫెయిల్ అయినప్పుడు లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఇలా మనకి ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వైల్ లూప్. ఈ వైల్ లూప్ అనేది కూడా ప్రీ టెస్ట్ లాజికల్ లూపే. ఇది సిమిలర్ టు ఫర్ లూప్. బట్ దీంట్లో సింటాక్స్ ఒకటి మారుతుంది. ఓకే. వైల్ ఈస్ ఆల్సో ఏ ప్రీ టెస్ట్ లాజికల్ లూప్ ఇన్ విచ్ ద కండిషన్ ఈస్ చెక్డ్ ఫస్ట్ అండ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ లేటర్. సేమ్ యాస్ ఫర్ లూప్. సో, ఇప్పుడు దీని సింటాక్స్ ఏంటంటే వైల్ కండిషన్ తర్వాత ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ లూప్ రన్ అవుతుంది. సో, దీంట్లో మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ లాగా ఇది బిహేవ్ చేయటానికి మనం ముందే ఇనిషియలైజేషన్ చెయ్యాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా వైల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి. సో, ఇంక్లూడ్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. ఇంట్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. సో, మనం 1-10 నెంబర్ ప్రింట్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ కావాలి మనకి. ఇంట్ ఐ అని డిక్లేర్ చేసుకున్నాం. సో, ఫర్ లూప్‌లో అయితే డైరెక్ట్‌గా మనం సింటాక్స్‌లోనే ఇనిషియలైజ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఇనిషియలైజ్ చేయడానికి లేదు కాబట్టి మనం బయట ఇనిషియలైజ్ చేస్తున్నాం. i ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసిన తర్వాత కండిషన్. వైల్ i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఏం చేయాలి? ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి కామా ఐ. ఇది ప్రింట్ చేసిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతది. ఓకే. ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళా వైల్ లూప్ రన్ అవుతా ఉంటది అలా. అలా రన్ అయ్యి మనకు 1-10 నంబర్స్ ప్రింట్ అవుతాయి. సిమిలర్ టు ఫర్ లూప్ బట్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ సింటాక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డూ వైల్. ఓకే. డూ వైల్. డూ వైల్ అనేది ఇది పోస్ట్ టెస్ట్ లూప్. వేరస్ వైల్ లూప్స్ వచ్చేసరికి ప్రీ టెస్ట్ లాజికల్ లూప్స్. ఈ డూ వైల్ వచ్చేసరికి పోస్ట్ టెస్ట్ లాజికల్ లూప్. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ మన ఇచ్చిన కోడ్‌ని ఫస్ట్ టైమ్ రన్ చేస్తది. తర్వాత మన కండిషన్స్ చెక్ చేస్తది. ఇక్కడ చూడండి డూ వైల్ ఈస్ ఏ పోస్ట్ టెస్ట్ లూప్ ఇన్ విచ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ అండ్ దెన్ ద కండిషన్ ఈస్ చెక్డ్ లేటర్. ఓకే. ఇలా డూ వైల్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు డూ కంటైన్స్ ద స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ వైల్ కంటైన్స్ ద కండిషన్ టు బి చెక్డ్.
ఫస్ట్ ఇది స్టేట్మెంట్స్ రన్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఫెయిల్ అయినా గానీ ఒకసారి రన్ అవుతుంది మనకి. ఎందుకంటే డూ వైల్‌లో పోస్ట్ టెస్ట్ లూప్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. హాష్ ఇంక్లూడ్ stdio.h ఇక్కడిదాకా సేమ్ ఇంట్ మెయిన్. ఇంట్ ఐని ఇనిషియలైజ్ చేసాం. ఓకే. ఇంట్ ఐని ఒకటి డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసాం. డూ ప్రింట్ఎఫ్ %d, i. తర్వాత i++. లాస్ట్‌లో వైల్ i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో, సేమ్ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఫర్‌కను ఈ వైల్‌కి, డూ వైల్‌కి ఏంటంటే అవి ప్రీ టెస్ట్ లూప్, లాజికల్ లూప్స్. అక్కడ ఏమైతుందంటే కండిషన్ ఫాల్స్ అయితే అసలు ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. కానీ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినా కానీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే అక్కడికి, ఇక్కడికి తేడా. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ సెలక్షన్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం రిపిటేషన్ స్టేట్మెంట్స్‌కి వెళ్తాం. రిపిటేషన్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఆల్రెడీ చూసాం రిపిటేషన్ స్టేట్మెంట్స్. అవి ఫర్, వైల్, డూ వైల్. ఓకే. దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి ఎక్స్‌ట్రా స్టేట్మెంట్స్ ఏంటంటే ఆ రిలేటెడ్ అయిన స్టేట్మెంట్స్ బ్రేక్, కంటిన్యూ, గో టు ఉంటాయి. అవి ఇప్పుడు చూద్దాం. ఓకే. స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు రిపిటేటింగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఆ 3 స్టేట్మెంట్స్ ఏంటంటే బ్రేక్, కంటిన్యూ, గో టు. ఇవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. బ్రేక్ ఏం చేస్తుందంటే ఏదైనా లూప్ కరెక్ట్‌గా టోటల్‌గా ఎగ్జిట్ అయిపోవాలంటే లూపు బ్రేక్ యూజ్ చేస్తాం. కంటిన్యూ అంటే ఆ పర్టిక్యులర్ ఇటరేషన్‌కి బ్రేక్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ యూజ్ చేస్తాం. గో టు అనేది ఒక 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 ప్రోగ్రామ్ ఒక పర్టిక్యులర్ లైన్ నుంచి నెక్స్ట్ లైన్‌కి ఒక పర్టిక్యులర్ లైన్‌కి జంప్ అవ్వాలంటే గో టు యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం బ్రీఫ్‌గా చూద్దాం అన్నీ. ఫస్ట్ బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ ఏం చేస్తదంటే లూప్ నుంచి కంప్లీట్‌గా ఎగ్జిట్ అయిపోవడానికి ఉపయోగపడుతది. బ్రేక్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్రోగ్రామ్ టు ఎంటర్ డిజిట్స్ అంటిల్ హి ఎంటర్స్ ఎ నెగెటివ్ నంబర్ ఆర్ ఎ 0. మనం ఇప్పుడు యూజర్‌కి అడగాలి. నంబర్స్ అడగాలి. నంబర్స్ అడిగితే తను ఏదో ఒక నంబర్ ఇస్తా ఉండాలి. కానీ తను నెగెటివ్ నంబర్ ఇస్తే ఎమ్మటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. పాజిటివ్ నంబర్స్ ఇస్తుంటే మన ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉండాలి. అది ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. తర్వాత మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు తను యూజర్ ఒక నంబర్ ఇవ్వాలి కాబట్టి ఒక నంబర్‌ని డిక్లేర్ చేస్తున్నా. ఇంట్ n డిక్లేర్ చేసిన తర్వాత యూజర్‌ని అడగాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూ ఆఫ్ n అడుగుతది డిస్‌ప్లేలో. తను తీసుకోవాలి కాబట్టి స్కాన్‌ఎఫ్ యూజ్ చేస్తున్నాం. స్కాన్‌ఎఫ్ %d, యాంపర్సండ్ n. ఇప్పుడు ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌నే ఇవ్వాలి. ఓకే. పాజిటివ్ వాల్యూస్ ఏమో కండిషన్ రాస్తున్నా వైల్ లూప్‌లో. వైల్ n నాట్ ఈక్వల్ టు 0, 0 అవ్వకూడదు. ఇఫ్ n ఈజ్ లెస్ థాన్ 0 బ్రేక్ అయిపోవాలి. ఓకే. n నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 అవ్వకూడదు. 0 అవ్వకుండా ఏ నంబర్ ఇచ్చినా మైనస్‌లు ఇచ్చినా, ప్లస్‌లు ఇచ్చినా వైల్ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. నెగెటివ్ వాల్యూ ఇచ్చాడనుకో తను బ్రేక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతాం. లేదంటే పాజిటివ్ వాల్యూ ఇస్తే నంబర్ అనేది తీసుకుంటుంది. ఓకే. తీసుకొని ప్రింట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎంటర్ ఏ నంబర్ 9. 9 అడిగితే ఏం కాదు. మళ్ళా అడుగుతుంది నంబర్ 73. ఎంటర్ ఏ నంబర్ -9 ఇస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఇలా బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్దర్‌గా మీరు బ్రేక్ స్టేట్మెంట్స్‌లో ఏమన్నా ప్రోగ్రామ్స్ కావాలంటే మనం ఫర్దర్‌గా చేద్దాం. బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే సింపుల్‌గా కంప్లీట్‌గా లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ సిమిలర్ టు బ్రేక్. కాకపోతే దీంట్లో ఏంటంటే ఆ పర్టిక్యులర్ కరెంట్ ఇటరేషన్‌ని బ్రేక్ చేసి నెక్స్ట్ వేరే ఇటరేషన్స్‌తో మళ్ళీ లూప్ రన్ అవుతూనే ఉంటది. ఇలాంటి వాటికి కంటిన్యూ యూజ్ చేస్తాం. ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ఆడ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేచురల్ నంబర్స్ ప్రింట్ చేస్తే 1, 2, 3, 4 అలా ప్రింట్ అవుతుంది. అదే ఆడ్ నంబర్స్ అయితే 1, 2 స్కిప్ చేసేయాలి. మళ్ళీ 3 ప్రింట్ చేయాలి. 4 స్కిప్ చేసేయాలి. 5 అలా స్కిప్ చేయడానికి కోసం యూజ్ చేసే ఒక ఒక స్టేట్మెంట్ కంటిన్యూ. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్‌ని ఎలా రాస్తామో చూద్దాం. ఓన్లీ ఆడ్ నంబర్స్ రావటానికి. హాష్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాం. ఇంట్ i, n ఈజ్ ఈక్వల్ టు 2 ఎందుకంటే n అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ థాన్ 20, i++. ఓకే. 20 వాల్యూస్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 20, i++. ఇఫ్ i డబుల్ ఈక్వల్ టు n అంటే i వాల్యూ అనేది 20కి n అంటే మనకేంటి ఇక్కడ 2. 2 అయితే అంటే i వాల్యూ ఈవెన్ నంబర్ అయితే కంటిన్యూ అయిపోవాలి. లేదంటే ప్రింట్ అవ్వాలి. ఓకే. ఫస్ట్
ఐ ఇప్పుడు ఐ వాల్యూ 1 ఫస్ట్ 1 రన్ అవుతుంది. 1 డబల్ ఈక్వల్ టు 2. ఓకే. 1 డబల్ ఈక్వల్ టు 2 కాదుగా 1 డబల్ ఈక్వల్ టు 2 కాదు కాబట్టి మనకి 1 ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 2 అవుతది. 2 డబల్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇప్పుడు n కాస్త 4 అవుతది. ఓకే. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అంటే 2 అనే స్టేట్మెంట్ కంటిన్యూ అయిపోతది. ఇప్పుడు 3 అవుతది. 3 డబల్ ఈక్వల్ టు 4 కాదు కాబట్టి 3 ప్రింట్ అవుతది. తర్వాత n కాస్త 6 అవుతది. 6 అయ్యి మనకి నెక్స్ట్ 5 అనేది ఇక్కడ ప్రింట్ అవుతది. హోప్ యూ అండర్‌స్టాండ్ ఈ లూప్ ఎలా రన్ అవుతుందో. మనకి స్కిప్ చేసే దాన్నే కంటిన్యూస్ చేస్తాం. అంటే ఆ పర్టిక్యులర్ వాల్యూని స్కిప్ చేయడం కోసం ఈ కంటిన్యూ చేస్తాం. అలాంటి వాటినే ఇట్ ఎగ్జిట్స్ ఫ్రమ్ ది కరెంట్ రిపిటేషన్ అండ్ ఇట్ కంటిన్యూస్ విత్ ది రిమైనింగ్ రిపిటేషన్స్. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ లాజిక్. ఓకే. సింపుల్ ఇలాంటి లాజిక్స్ కోసం కంటిన్యూస్ చేస్తాం. నెక్స్ట్ గో టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈజ్ యూజ్డ్ టు జంప్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు అనదర్ పార్ట్. ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకో పర్టికులర్ పార్ట్‌కి ఇక్కడ ఇది మధ్యలో ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ ఇక్కడ జంప్ చేయడం కోసం ఈ గో టు స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది రిపిటేషన్ స్టేట్మెంట్స్. ఓకే. నౌ ఇప్పుడు అయిపోయింది రిపిటేషన్ స్టేట్మెంట్స్ అండ్ సెలక్షన్ స్టేట్మెంట్స్. హోప్ ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ టాపిక్స్. సో, ఒక్కసారి నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఈ పీడిఎఫ్‌ని రిఫర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వెళ్తే మీకంత హార్డ్‌గా ఏముండదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.